వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను గంటపాటు నిర్బంధించిన అడ్లూరు గ్రామస్తులు. పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఆగ్రహం. సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై అవిశ్వాసం. అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు ఆర్డీఓకు వినతి. మహబూబాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు. జోనకల్లో టమాటాలు చోరీ. నర్సంపేట బీజేపీ నేతల మధ్య తారస్థాయికి చేరిన వర్గపోరు. పార్టీ కార్యాలయంపై బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుల దాడి. డీటెయిల్స్ చూస్తే విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయంపై గ్రామస్తులు ఎదురు తిరిగారు. మా బడి మాకే, మా సార్లు మాకే అంటూ ఉపాధ్యాయులను గంటపాటు నిర్బంధించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పిల్లలను 2 కిలోమీటర్ల దూరంలోని వల్లాల ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో చర్చించారు. 24 మంది విద్యార్థులే ఉన్నందున మూసేస్తున్నారని ఉపాధ్యాయులు వివరించారు. వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు 8 మంది ఉపాధ్యాయులను స్టాఫ్ రూమ్ లో నిర్బంధించి బయట ధర్నాకు దిగారు. సర్పంచ్ బోడా నరసయ్య, వివిధ పార్టీల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. జిల్లా అధికారులకు విన్నవించుకోవాలని సూచించడంతో వదిలేశారు. పాఠశాలను కొనసాగించాలని సర్పంచ్ నరసయ్య ఎంజీఓను ఫోన్లో కోరారు. ఆయన తన పరిధిలో లేదని చెప్పడంతో సర్పంచ్, గ్రామస్తులు నల్లగొండ వెళ్లి డీఈఓ భిక్షపతిని కలిశారు. 150 మంది విద్యార్థులు ఉంటే పాఠశాలను కొనసాగిస్తామని, వారం రోజుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచితే స్కూల్ కొనసాగిస్తామని డీఈఓ చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. కాగా ప్రారంభించి నెల అవుతున్న విద్యార్థులు రాకపోవడంతో మర్రిగూడ మండలం సరంపేట తండా ప్రాథమిక పాఠశాలను మూసివేసినట్లు ఎంజీఓ గురువారం తెలిపారు. ఇక్కడ కూడా గత ఏడాది 11 మంది విద్యార్థులు ఉండేవారు. 5వ తరగతిలో 2, 6వ తరగతిలో చేరారు. ఇక మిగిలిన 9 మందిలో 6 హైదరాబాద్ వెళ్లిపోయారు. 3వ తరగతిలో 2, 4వ తరగతిలో 1 నమోదు చేసుకున్నారు. 1వ తరగతిలో కొత్తగా 1 చేరారు. 2, 5 తరగతిలో విద్యార్థులు లేరు. వీరిలోనూ ఎవరో ఒకరిద్దరే రోజు వస్తున్నారని ఎంఈఓ తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడిని అంతంపేట పాఠశాలకు మార్చినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై అవిశ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఎంపీపీపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు తీర్మాన పత్రాన్ని చోటుప్పల్ ఆర్డీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ 4 సంవత్సరాల్లో నిధులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీపీపై ఆర్డీఓకు తీర్మానం అందజేసిన వారిలో 8 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉండడం గమనార్హం. ఈరోజు నారాయణపురం మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమాదేవి మీద నారాయణపూర్ మండల ఎంపీటీసీలు అంటే మొత్తం 13 మంది, అందులో 11 మంది ఎంపీటీసీలు కలిసి ఆర్డీఓ గారికి ఇప్పుడే అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు 4 సంవత్సరాలు ప్రజల కొరకు పనిచేయమని వారిని గెలిపిస్తే వారి సొంత ఆలోచన మేరకు పనిచేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా వారు అటెండ్ కాక సొంత ఆలోచనతో తిరగడం వల్ల, ఎందుకంటే ఎంపీటీసీ కానీ గ్రామాలలో కూడా తిరగక కొన్ని దానివల్ల ఎంపీటీసీ అందరినీ పట్టించుకోకపోవడం వల్ల వారు ఒక్కరే నిర్ణయం చేయడం, మండల పరిషత్తులో ఇలాంటి అంటే వారు చెప్పక కనీసం ఎంపీటీసీలో మన జనరల్ బాడీ అయితే 4, 5 రావడం జరిగింది. అంటే ఇంతమంది ఫోరం పెట్టుకొని కూడా
జరగక వారి నిర్ణయం అంటే ఏక అభిప్రాయం మేరకే నడవడం వల్ల వారిపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరుగుతుంది. అందుకే మాకు ఈ మంది అందరూ ఏ పార్టీకి అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా ఎంపీటీస్ అందరూ మహబూబాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈసారి దొంగలు ఎలాంటి బంగారం, నగదు, వాహనాల లాంటివి కాకుండా టమాటాలను ఎత్తుకెళ్లినట్లుగా కూరగాయల వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా దొంగలు విలువైన వస్తువులు చోరీ చేస్తుండడం సర్వసాధారణం. కానీ డోర్నకల్లోని అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగలు కళ్లు పడ్డాయి. డోర్నకల్ కూరగాయల మార్కెట్లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయలు చోరీకి గురవుతున్నాయి. గాంధీ సెంటర్లోని కూరగాయల మార్కెట్లో రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ ఏర్పాటు చేశారు. మార్కెట్ నైట్ వాచ్మెన్ లేకపోవడంతో, సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇటీవల కూరగాయల ధరలు కొండెక్కి టమాటా 150 పలుకుతుండగా రాత్రి వేళలో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. కూరగాయల వ్యాపారి లక్పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతో పాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ ఘటన జిల్లాలో వైరల్ గా మారింది. చూసుకో ముగ్గురు ఉన్నారు. లక్పతి సుభాష్ పంపు బయట ఎంత పెట్టుకున్నా ఒక్కొక్క బాక్స్ పెట్టుకున్నాడు. రోజు 3-4 బాక్సులు పెట్టుకున్నాడు. అమ్ముడు పైన 2 బాక్సులు ఉండే ఎత్తుకుపోయారు. ఒక టమాటా ఒకటేనా? అన్ని సరుకులు పోయాయి. టమాటా, దొండకాయ, చామగడ్డ ట్రేలు, అన్ని రకాల కూరగాయలు పోయినాయి. మార్కెట్ నిర్మించాలని కోరుకుంటున్నాం. మార్కెట్ నిర్మిస్తే బాగుంటది. ఇక్కడ ఎవరు కాపలా లేరు, ఎవరు లేరు. గురక ఒకటి ఉంటాడు. గురక ఏటని తిరుగుతాడు అని రోడ్డు మీద కట్టేసిపోతాం. ఆవులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆవులు తిరిగిపోతాయి. ఇట్లా కూరగాయలు పోవటం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని ఓ వర్గం నేతలు ఏకంగా పార్టీ ఆఫీస్ పైనే దాడి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలో దాడి జరిగింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 లారీలు ఢీకొనడంతో డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ఎన్నికలు త్వరగా వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో పొత్తులు సహజమేనని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొత్తులతోనే ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. జగన్ సొంత వర్గంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పలు సర్వేలు చెబుతున్నాయని అచ్చెన్న అన్నారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టును జగన్ గోదావరిలో ముంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఆయన వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఉద్ఘాటించారు. కానీ ఈ రెండింటినీ జగన్ దెబ్బతీశారన్నారు. 6 అంశాలతో తాము సూపర్ 6 ను విడుదల చేశామని, దసరా నాటికి పూర్తి అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. ఎప్పుడు ఎన్నిక పెట్టినా సరే సిద్ధంగా ఉన్న విషయాన్ని నేను గాని, మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని అనునిత్యం చెప్తూనే ఉన్నాం. అయినా సరే 4 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా పోరాటం చేసి పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని, రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, త్వరలోనే ముందస్తు ఎన్నికలు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి జాతీయ పార్టీ అధ్యక్షులు వారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. మొన్నే మహానాడులో సూపర్ 6 6 ప్రోగ్రామ్స్ ఆయుధం మన చేతిలో పెట్టారు. ఈ 2-3 మాసాలు ఇంకొక పని లేకుండా ఈ ఆయుధాన్ని పట్టుకొని ఈ 6 పథకాల గురించి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రేపు ఎన్నికలకి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఇది సర్వసాధారణం. ఇదేదో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పొత్తుల గురించి మాట్లాడడం కాదు. దేశంలోన రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో పొత్తుల గురించి మాట్లాడుతారు, పొత్తులు పెట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీర్ఘంగా మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 2004లో నీకు పుట్టించిన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఆ రోజు పొత్తు పెట్టుకున్నాడు టీఆర్ఎస్ తోని, కమ్యూనిస్టులతో. నువ్వు ఈరోజు ఎక్కడ పొత్తు లేదు, ఆంధ్రప్రదేశ్లోనే అందరూ కలిసిపోతున్నారని చెప్పి నువ్వు మాట్లాడడం ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. పొత్తులు రేపు ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు పార్టీ కూర్చొని ఏం చేయాలనేది ఆ రోజు నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్తాం. సార్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2023 కాదు కదా, 2030 వచ్చినా సరే పూర్తయ్యే పరిస్థితి లేదు. అంతా జగన్ వైఫల్యం కేంద్రం స్పష్టం చేసింది. డే 1 నుంచి చెప్తున్నాం. డే 1 నుంచి మా అధ్యక్షులు వారైతే ప్రతి నిత్యం పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ని రివర్స్ టెండర్ పేరుతో, డబ్బు వ్యామోహంతో పోలవరం ప్రాజెక్ట్ ను ముంచేస్తున్నాడు. అందులో ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్ ఏమిటంటే ఏజెన్సీని మార్చడం, ఆ రోజు అనుభవమైనటువంటి అధికారులందరినీ మార్చడం, ఎంత వర్షం పడుతుంది, ఎంత వాటర్ వస్తుంది, డయాఫ్రల్ బాంబ్కి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనే విషయాలు తెలిసినటువంటి ఏజెన్సీని, అధికారుల్ని మార్చడం వల్ల ఈరోజు పోలవరానికి ఈ గతి పట్టింది.
ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ, అందులో పోలవరం అథారిటీ వాళ్ళందరూ కూడా నెత్తి నోరు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, అయ్యా ఏజెన్సీని మారిస్తే ప్రమాదం జరుగుతుంది, పోలవరం అనేది ఒక మంచి ప్రాజెక్టు, ఇందులో ఏమాత్రం లోపం జరిగినా 2 జిల్లాలు తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పినప్పుడు కూడా డబ్బు పిచ్చి పట్టి రివర్స్ టెండర్ అని చెప్పి పోలవరాన్ని ముంచారని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పిన విషయమే. వీళ్ళు ఈ మధ్య ఎదురుదాడి చేసిన నిన్న కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు, ఈ ప్రాజెక్టు 2030 వరకు జరగదని స్పష్టం చేశారు. దేవుడున్నాడు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం మీద అణువణువు, ఇంచు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని అనునిత్యం పర్యవేక్షించి 0 నుంచి 71% వరకు పూర్తి చేసినటువంటి అనుభవం ఉంది. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎఫెక్ట్స్ పెట్టి ఇంకా తొందరగా పూర్తి చేయడానికి పనిచేస్తాం. అయితే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలి. ఈ దుర్మార్గుణ్ణి, రాష్ట్ర భవిష్యత్తుకి 2 కళ్ళు లాంటివి. ఏపీ, ఆంధ్రప్రదేశ్ అని అందరూ అంటారు, కానీ ఏపీ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఒకటి ఈ రాష్ట్రానికి జీవనాడి, ఒకటి ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు తెచ్చిపెట్టినటువంటి అమరావతి. ఈ 2 కార్యక్రమాలు, ఒక మనిషికి 2 కళ్ళు ఉంటాయి. ఈ 2 కళ్ళుని పొడిచి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాత్రి 10:30 పైన దుకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కేశప్ప హెచ్చరించారు. తన కార్యాలయంలో హోటళ్లు, టీ దుకాణాలు, షాపుల యజమానులపై 1 టౌన్ సిఐ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. డీఎస్పీ, సిఐలు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయాల్లో వాహనాలు నడిపే ప్రమాదాలకు గురవుతున్నారని, తాగి విచక్షణ కోల్పోయి గొడవ చేస్తున్నారని, అట్లాంటి వారిని ఇక వదలబోమని చెప్పారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా అనుకో, అది రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మీరు పెట్టుకోరు. ఆ యాక్ట్ కూడా ఉంది అని మీకు చెప్తాను. వ్యాపారులకు లేదా మధ్యతరగతి వ్యాపారస్తులకు అందరికీ నమస్కారం. ఈ మధ్యలో మదనపల్లి టౌన్లో 10:30 అయితేనే కూడా జనాలు ఉండడము, హోటళ్ళు తెలుసుకోవడము, టీ బంకులు తెలుసుకోవడము. ఎన్నిసార్లు మా వాళ్ళు బ్లూ కోర్స్ అయితేమి, రక్షక్ అయితేమి, సిఐలు, నైట్ రౌండ్స్ ఆఫీసర్లు చెప్పినా కూడా
అప్పటికప్పుడు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. మేము ఒక దగ్గరే కాపలా ఉన్నాం కాబట్టి ఇది ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలని హెచ్చరిస్తున్నాము. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు 10:30కి ఇంటికి పోకపోతే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు. రేసులు అన్నీ పెట్టుకొని మన ఈ మధ్యలో రేసులు కూడా పోయి చనిపోయినారు. తాగి వాళ్ళు డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాడు యాక్సిడెంట్ అయ్యేది కాకుండా వేరే వాళ్ళు కూడా యాక్సిడెంట్ కలిగిస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమంటే వీళ్ళు టయానికి ఇంటికి పోకుండా వాళ్ళ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భార్య భర్తల వల్ల కూడా గొడవలు అవుతున్నాయి. 10:30కు పోకుండా వీళ్ళు ఎప్పుడో లేట్గా పోవడం వల్ల కూడా గొడవలు అవుతున్నాయి. తర్వాత మీకు సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు మీ దగ్గర ఉంటాయనుకో, అవి రోడ్డుకు పెట్టడము, తర్వాత మీరు దాన్ని డైవర్షన్ అంతా కూడా పెట్టుకోవాలా. ఆ విధంగా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. ఇంకోటి యాక్సిడెంట్ ఇప్పుడు మైనర్లకు బండ్లు ఇవ్వడము అది కూడా పెద్ద నేరము. వాళ్ళ తల్లిదండ్రులంతా గుర్తుపెట్టుకోవాలా. పిల్లలు ఈ విధంగా 10:30కు ఇంటికి రాలేదంటే మీరు వెరిఫై చేయాలా ఎక్కడున్నారు ఏమని, అవంతా కూడా చేయాలా. 10:30కు షాపులన్నీ క్లోజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము. సందుల్లోని ఈ మధ్యలో కిడ్నాప్లు, తర్వాత యాక్సిడెంట్లు, తర్వాత ఈవ్ టీజింగ్లు, తర్వాత ఎలోపింగ్లు ఇవన్నీ కూడా 10:30కు తర్వాతనే జరుగుతున్నాయి. కాబట్టి 10:30కు షాపులు క్లోజ్ చేయాలని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటున్నాం. దీంట్లో ఏమాత్రము వైలేట్ అయితే ఈ సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 36 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.70 కోట్ల రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మొళ్లపర్రులో విద్యుత్ వైర్లు తెగిపడటంతో వాటిని చూసుకోకుండా తగలటంతోనే ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో చనిపోయారు. విద్యుత్ షాక్తో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు నారాయణమూర్తి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. సోంపేట, జాడుపూడి, మందస రైల్వే స్టేషన్లను రైల్వే అధికారులతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోనున్న ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను డీఆర్ఎం రింకేష్ రాయ్ కలిసి పరిశీలించనున్నారు. పలాస రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని డీఆర్ఎంకు వివరించి గట్టిగా డిమాండ్ చేశామన్నారు. అమృత భారత్ పథకం కింద పలాస రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామన్నారు. పలాసలో నర్సింపూర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మూసివేయడం వలన సుమారు 5,000 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్న విషయాన్ని డీఆర్ఎం దృష్టిలో పెట్టి పరిష్కరించమని గట్టిగా చెప్పామన్నారు. కేంద్ర ప్రభుత్వమే కడతాది అన్నది కూడా అప్రూవల్ అయింది. కానీ మీరన్నట్టుగా అది ఎక్కడ నిర్మించాలి, ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందనేది సర్వే జరగాలి. ఆ సర్వేకి జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రకారం స్టేట్ రెవెన్యూ వాళ్ళు, రైల్వే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా కలిసి అంతా పరిశీలిస్తారు.
మనం ఏదో ఒక దగ్గర అనుకుంటున్నా ఇక్కడ అవుతుందో లేదో అనేది కాదు. ఆ ప్రాంగణంలో అన్ని కూడా చూసుకొని భూములు ఏ రకంగా ఉన్నాయి, లేకపోతే ఎక్కడ కడితే టెక్నికల్ గా ఫీజిబిలిటీ వస్తుంది, వీటన్నిటి మీద కూడా ఇంకా సర్వే జరగాలి. ఆ సర్వే రానున్న కాలంలో జరుగుతుందన్నారు. మరి నా తరపున నేను కోరుకున్నది వాళ్ళకి ఏమనంటే, లోకల్ పీపుల్ తో మీరు మాట్లాడండి. సర్వే వచ్చినప్పుడు కేవలం జాయింట్ ఇన్స్పెక్షన్ అని అధికారులు చెల్లిపోవడం కాదు. లోకల్ గా ఉన్నప్పుడు ధర్మారావు గారు కూడా అదే సజెషన్ ఇస్తే ఆ సజెషన్ మళ్ళీ మేము చెప్పాం. లోకల్ వ్యక్తులతో, పెద్దలతో, అందరితో మాట్లాడి అసలు చరిత్ర ఏంటి, ఆ ప్రాంతం తాలూకు చరిత్ర ఏంటి, వీటన్నిటిని కూడా కనుక్కొని దాన్ని బట్టి సర్వే చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. ఇంకోటి సార్, ట్రైన్ హాల్ట్లకు సంబంధించి సార్ మీరు గతంలో కొన్ని నిద్ర కూడా చేశారు. గత టెన్యూర్ లోనే మీకు ఆ రైల్వే అధికారులు హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఒక్క హాల్ట్ ఇచ్చింది లేదు సార్. దాని మీద మీరు ఏం మాట్లాడారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను గంట పాటు నిర్బంధించిన అడ్లూరు గ్రామస్తులు. పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఆగ్రహం. సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై అవిశ్వాసం. అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు ఆర్డీఓకు వినతి. మహబూబాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు. డోర్నకల్లో టమాటాలు చోరీ. నర్సంపేట బీజేపీ నేతల మధ్య తారస్థాయికి చేరిన వర్గపోరు. పార్టీ కార్యాలయంపై బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుల దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.